హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హర్షవర్ధన్. సో ఈరోజు ఒక డిఫరెంట్ థాట్ వచ్చింది, అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. రీసెంట్గా అందరూ టర్మ్ పాలసీ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు కదా చాలామంది. ఈవెన్ మా ట్రేడింగ్ కమ్యూనిటీలో కూడా చేస్తున్నారు చాలామంది. దానిలో ఉన్న డార్క్ సైడ్ ఏంటంటే నేను చెప్తా వినండి. రీసెంట్గా మనం చూస్తున్నాం, చాలా వైఫ్ హస్బెండ్ని మర్డర్ చేసింది, ప్రియుడి కోసం ప్రియుడితో కలిసి మర్డర్లు చేసింది అంటే బ్లూ డ్రమ్లో పెట్టేశారు, కుక్కర్లో మూడికించేశారు. అలా రోజుకి ఒకటి వస్తుంది. మీరు న్యూస్లో చూసే ఉంటారు. ఒకటి కాదు, ఈ కొన్ని హైలైట్ అయినాయి కాబట్టి రోజు వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఆల్ ఇండియా వైజ్ వస్తూనే ఉన్నాయి కదా. సో అటువంటి ఉన్నప్పుడు మీరు కనుక టర్మ్ పాలసీ తీసుకుంటే 1 crore 2 crores ఆ విషయం మీ వైఫ్కి తెలిసిందనుకోండి, ఏమైంది? సో టర్మ్ పాలసీస్ ఒకవేళ తీసుకున్నా మీరు వాళ్ళకి తీసుకున్నట్టు చెప్పకండి, ఓకేనా? లేదంటే మీరు కూడా ఏ డ్రమ్ములోనో ఏ కుక్కర్లోనో, ఓకే? ఒకవేళ అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఆ విషయం తెలిసి ఈరోజు దెర్ ఈజ్ నో రియల్ లవ్, నో ఎమోషన్స్ లేదు. దిస్ ఈజ్ ఒకప్పుడు ఉన్నాయేమో, ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ మనీ ఎక్కడ వస్తే చాలు, రూపాయి కనపడితే చాలు నాకేసేలాగా ఉన్నారు జనాలు. పెళ్ళి కూడా ఒక స్కామ్. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు హస్బెండ్ని చంపాల్సిన అవసరం ఏముంది కదా. వాడు విడాకులు ఇచ్చి వెళ్ళిపోవడం, దూరంగా వెళ్ళిపోవడం, లేదా విడిపోయి ఉండొచ్చు, లేకపోతే వాడి వైఫ్తో ఎలాగో మన గవర్నమెంట్ రూల్స్ పెట్టేసింది కదా, లివింగ్ రిలేషన్షిప్ తప్పేం కాదు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ తప్పేం కాదని. మరి భర్తను వదిలేసి వెళ్ళిపోయి హ్యాపీగా వాళ్ళ లవర్తోనే హ్యాపీగా ఉండొచ్చు కదా. కానీ ఎందుకు ఉంటారో తెలుసా? వీడిని చంపేస్తే వీడి ఆస్తి అంతా వచ్చింది, ఆ ఆస్తిని అనుభవించవచ్చు, ప్రియుడితో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంత పెద్ద క్రిమినల్ బ్రెయిన్స్తో ఉన్నారు ఇప్పుడు ఉన్న 99% అమ్మాయి. సో అందుకని మీరు టర్మ్ పాలసీల గురించి తీసుకుందాం. అట్లీస్ట్ ఏంటి, వాళ్ళకి ఆస్తి ఉంది కాబట్టి ఆస్తి నొక్కేద్దామని, ఇంకోటి ఏదో చేద్దామని, లేకపోతే అఫైర్స్ వాళ్ళు మర్డర్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా నాకు 2 crores పాలసీ ఉంది, టర్మ్ పాలసీ, నేను చచ్చిపోతే ఎంత వస్తుంది, ఎంత ఇన్సూరెన్స్ పాలసీలో నేను చెప్పారనుకోండి, ఒకసారి ఆలోచించుకోండి. నోబడీ ఈజ్ ట్రస్ట్ వర్తీ దీస్ డేస్, ఓకే? అందుకని మీరు టర్మ్ పాలసీస్ ఉన్నా కానీ తెలియకుండా చేసుకోండి. ప్లస్ నాకు తెలియదు నామినీస్ అనేది పిల్లలకి ఇస్తారో అలా ఉండదు, మీరు చూసుకోండి, ఓకేనా? అసలు వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ టెన్షన్స్ ఎందుకు అనుకుంటే పెళ్ళే చేసుకోవద్దు. పెళ్ళే పెద్ద స్కామ్ కదా. ఈ టర్మ్ పాలసీస్ ఉండవు, డిమార్ట్కి వెళ్ళి కూరగాయలు కొనాల్సిన పని ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు, పిల్లల ఫీజులు ఉండవు, వెకేషన్స్ ఇష్యూస్ ఉండవు, వైఫ్ హెడేక్స్ ఉండవు, తలకాయ నొప్పి కదా, పొద్దున్న తలనొప్పి తప్ప ఏమి ఉండదు. సో కొద్దిగా స్మార్ట్గా ఆలోచించండి. కొద్దిగా కూడా అబ్బాయిలందరూ మారుతున్నారు. దే నో దేర్ ఓన్ వాల్యూస్ నౌ. మన వాల్యూ ఏంటో ఇప్పుడు తెలుసుకుంటున్నారు. సో వస్తుంది కాబట్టి ఎవడ అవకాశం ఏంటో చూపించేసిద్దాం అందరికీ, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. సో ఇలాంటి అమ్మాయిలు ఎవరైతే ఈ క్రిమినల్ బ్రెయిన్, వాళ్ళ అవకాశం ఇంకా బాగా తెలిసిపోయింది. ఎందుకంటే అబ్బాయిలు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోలేదు అనుకో, ఆల్రెడీ స్టార్ట్ అయింది, చైనాలో స్టార్ట్ అయింది, యూఎస్లో స్టార్ట్ అయింది. ఏదైతే అక్కడ నుంచి వెస్ట్రన్ కల్చర్ తీసుకుని వస్తాం కదా మనం, మన కల్చర్ ఏముంది, ఇంకా అంతా వెస్ట్రన్ కల్చర్ ఉండవు. మనం కొంతకాలానికి మన వాళ్ళు కూడా వాళ్ళలాగా మారిపోయారు అనుకోండి. ఇండియన్ కల్చర్ అంటే ఏంటి మొన్న అదైతే మీటింగ్లు పెట్టి కూడా అంటున్నారు కొంతమంది మహిళా సంఘాలు. ఇండియన్ కల్చర్ అంటే ఏంటని, మా ఇష్టం వచ్చినట్టు మేము బట్టలు కూడా తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. ఓకే ఫైన్, వాళ్ళు ఎవరు మార్చలేదు. నేను చెప్తుంది అబ్బాయిలకి తెలివిగా ఉండండి. వాళ్ళకి ఎవరు ఏం చెప్పలేరు, వాళ్ళ అమ్మ నాన్న మాట అనరు, వాళ్ళ హస్బెండ్ మాట అనరు. ఈవెన్ పిల్లలు చెప్పినా కూడా ఉన్నారు కదా, పిల్లలకి కొంతమంది వాళ్ళ అమ్మలకి ఆ డ్రెస్సులు నచ్చట్లేదని పిల్లలు చెప్పినా ఇట్ ఈస్ మై కంఫర్ట్ అని అంటున్నారని చెప్తున్నారు. కాబట్టి ఎవరి మాట వాళ్ళు వినరు. అందుకే మనమే మారాలి. దే చేంజ్ ద రూల్స్. చూడండి, ఇన్ని తరతరాలుగా యుగాలుగా మనం, మగోడు ట్రెడిషనల్గానే ఉన్నాడు, ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్. మారింది ఎవరో చూసుకోండి. కొలాప్స్ అవుతుంది ఎందుకు? వాళ్ళ మైండ్ సెట్ వల్ల మారుతుంది, బికాస్ ఆఫ్ ద ఫెమినిజం అనుకోండి, అది వాటెవర్. సో అందుకని మీరేమన్నారని పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. ఎవరు అవకాశం వాళ్ళకి దిఖాదైనా చెయ్యాలి, అర్థమైందా? అప్పుడు తెలుస్తుంది ఏంటని. అందుకని మీరు టర్మ్ పాలసీస్ ఉన్నా, మీ ఆస్తులు ఎక్కడున్నా కానీ మీ అమ్మ పేరు మీద పెట్టు, వాళ్ళ మీద పెట్టు, లేకపోతే టర్మ్ పాలసీస్ ఉన్నట్టు తెలియకుండా చేయటం, వాటెవర్ చేయండి. లేదంటే నేను కూడా ఇప్పుడు ఈ వీడియో చూసి కొంతమంది అయిన తర్వాత కూడా అరే ఆ రోజు ఆ వీడియో చూడండాల్సింది, నేను కూడా కుక్కర్లోనో డ్రమ్లోనో బలైపోయానని ఫీల్ అవుతుంది, ఓకేనా?